మీ యూపీఐ లావాదేవీలను ఎలా సురక్షితం చేసుకోవాలి? డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన టిప్స్. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ డబ్బు లావాదేవీలు జరిగే విధానాన్ని పూర్తిగా మార్చివేసిందన్నది నమ్మలేని నిజం. అయితే ఈ డెవలప్మెంట్తో కొన్ని సైబర్ మోసాలు జరిగే అవకాశం లేకపోలేదు. మీ యూపీఐ పిన్ సురక్షితంగా ఉండాలి. సురక్షిత లావాదేవీలకు మీ యూపీఐ పిన్ కీలకం. మీ మొబైల్ పరికరాలను తాజా భద్రతా ప్యాచ్లతో అప్డేట్ చేయండి మరియు బలమైన ఆల్ఫాన్యూమరిక్ పాస్వర్డ్లను ఉపయోగించండి. వ్యక్తిగత సమాచారాన్ని మరియు మీ యూపీఐ పిన్, పాస్వర్డ్ లేదా ఓటీపీ ని ఆన్లైన్లో ఎప్పుడూ షేర్ చేయవద్దు. సైబర్ మోసాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఫిషింగ్ ఇమెయిల్లు, అనుమానాస్పద లింక్లు వంటి వ్యక్తిగత డేటాను దొంగిలించడానికి స్కామర్లు వివిధ వ్యూహాలను ఉపయోగిస్తారు. ఏదైనా సమాచారాన్ని షేర్ చేస్తున్నప్పుడు అవతలి వ్యక్తిని వెరిఫై చేసిన తర్వాతే షేర్ చేయాలి. సోషల్ మీడియా మరియు ఇతర ఆన్లైన్ అకౌంట్స్లో ప్రైవసీ సెట్టింగ్లను ఉపయోగించాలి. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ని ఉపయోగించాలి. మీ యూపీఐ లావాదేవీల కోసం అదనపు భద్రతా లేయర్ని ఉపయోగించాలి. సైబర్ నేరస్తులకు మీ పిన్ తెలిసినప్పటికీ వారు 2FA లేకుండా లావాదేవీలు చేయలేరు. స్కామర్లు సృష్టించిన నకిలీ యూపీఐ సోషల్ మీడియా అకౌంట్స్ మరియు యాప్ల పట్ల జాగ్రత్త వహించండి. బ్యాంకులు లేదా అధికారిక సంస్థలు కాల్ సెంటర్ సందేశాలు మరియు కాల్ల ద్వారా యూపీఐ వివరాలను అడగవని గుర్తుంచుకోండి. సురక్షిత నెట్వర్క్లను ఉపయోగించాలి. పబ్లిక్ వైఫై లేదా అసురక్షిత నెట్వర్క్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు చేయకూడదు, ఎందుకంటే పబ్లిక్ వైఫైలో ఎక్కువ మంది సైబర్ క్రిమినల్స్ వేచి చూస్తుంటారు. లావాదేవీల అలర్ట్స్ను పెట్టుకోవాలి. ఈ హెచ్చరికలను పర్యవేక్షించడం వలన మీరు అనధికారిక లావాదేవీలను త్వరగా గుర్తించి తదుపరి మోసాన్ని నిరోధించడానికి వెంటనే మీ బ్యాంక్ లేదా సంబంధిత అధికారులకు రిపోర్ట్ చేయవచ్చు. సురక్షితంగా ఉండటానికి మరిన్ని టిప్స్ను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని ఫాలో అవ్వండి.